నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు అంబేద్కర్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలలు కృషి చేసి రాజ్యాంగ నిర్మాణం చేశారని, బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం అమలు చేసిన రోజుగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఆయన ఉనికిని చాటారని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అనంతరం జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ భీమరావు రామజీ అంబేద్కర్కి పూలమాల వేసినాం. ఇవన్నీ మనం చేసుకోవడానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన మంచి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే చాలా గొప్పతనం. ఆయన ఎన్నో కష్టాలు పడి మనకు రాజ్యాంగాన్ని నిర్మించాడు, రాజ్యాంగం తెచ్చాడు. అందువల్ల ఆయనకి ఎప్పుడు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఆయన అడుగుతాలో కొంచెమైనా నడుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారత రాజ్యాంగం 76వ గణతంత్ర దినోత్సవం చేసుకున్న సందర్భంగా మన భీమరావు అంబేద్కర్ గారు జన్మదినం రోజు కన్నా రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖు చేసుకోవటం ఎంతో గర్వకారణం. ఆయన ఉనికి తెలిపింది కూడా ఈరోజే. ఆయన కష్టార్జితం 2 సంవత్సరాల 11 నెలలు అహర్నిశలు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలన్నీ క్రోడీకరించి అందులోంచి మంచి తీసుకొని రాసి మన భారత రాజ్యాంగం నవ నిర్మాణాన్ని నిర్మించిన మహా గొప్ప మేధావి అయిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి భారతదేశం ఉంది. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మనిషిలో బాబా అంబేద్కర్ ఒకరని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.